హీరో ప్రశాంత్ అంటే తక్కువ మంది గుర్తుపడతారు. అదే జీన్స్ హీరో అంటే అరే ఆ హీరోనా చెప్పండి చెప్పండి అంటారు. సినిమా వచ్చి 30 ఏళ్లకు దగ్గర పడుతోంది. ఇంకా మూవీకి క్రేజ్ తగ్గలేదు. అలాంటి సినిమాల్లో కనిపించిన హీరో ఇప్పుడు రీమేక్స్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కోర్ట్ను తమిళంలోకి రీమేక్ చేస్తున్నాడు. గత ఏడాది కొత్త దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన కోర్టు చిత్రం తెలుగునాట ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. 5 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. నిర్మాతగా నాని సూపర్ డూపర్ సక్సెస్ కొట్టాడు. ఓటీటీలోనూ ఈ సినిమా వారాల తరబడి ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నాడు హీరో ప్రశాంత్. తమిళంలో రంజన్ ది అడ్వకేట్ పేరుతో రీమేక్ అవుతోంది కోర్టు చిత్రం. సీనియర్ నటి దేవయాని కూతురు ప్రియాంక రాజ్ కుమారన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కోర్టు తమిళంలో కూడా మంచి ఆదరణ అందుకుంది. అయినా సరే ప్రశాంత్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 90ల్లో తమిళనాట స్టార్ హీరోగా ఎదిగాడు ప్రశాంత్. ప్రస్తుతం మాత్రం ఎక్కువగా రీమేక్స్ పై ఆధారపడుతున్నాడు. హిందీలో వచ్చిన అంధాధున్ను తమిళంలో రీమేక్ చేశాడు. అంతకుముందు బాలీవుడ్ లో వచ్చిన జానీ గద్దార్ అనే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశాడు. ప్రస్తుతం కోర్టు చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో పడ్డాడు. రీసెంట్ గా ప్రశాంత్ నటించిన స్ట్రైట్ మూవీ ఏదైనా ఉందా అంటే విజయ్ తో కలిసి నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మాత్రమే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.